తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మన నాయకులు నారా చంద్రబాబు గారికి కూడా నా నమస్కారాలు. నేను ఇది 10వ పోరాట దీక్ష చూస్తూ ఉన్నాము. లక్షలాది మందిని తెలుగుదేశం పార్టీ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు తన మాటని అందరి ముందర ఉంచారు. రాజకీయం అంటే చాలా బాధ్యతతో ఉంటుంది. మేము అందరూ ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు కనుక ఉత్తర జిల్లా కోస్తాల్లో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అవకాశం వచ్చినా బాధ్యతతో రాజకీయం చేశాం. మీకు తెలియలేంది కాదు, తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అవకాశం వచ్చింది. ఎర్రన్నాయుడు గారు దేశంలో క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాలు స్వరూపమే మార్చేటట్లా చెయ్యగలిగారు. ఒక బాధ్యత అయిన నాయకుడిగా పనిచేశారు. మళ్ళీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరఫున నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం వచ్చేటప్పుడు పదవిని పట్టుకుని వేలాడుకోకుండా దేశంలో సివిల్ ఏవియేషన్లో ప్రపంచంలో అన్ని దేశాల కంట గ్రోత్ ఎక్కువ భారతదేశానికి వచ్చేటట్లా చేశాం. మీరు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నారా చంద్రబాబు గారు నాయకత్వంలో తన బృందము ముందు తీసుకెళ్తుంది. అన్ని రాష్ట్రాల కంట సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు అడుగు వేస్తుందని విషయము మీకు తెలియలేంది కాదు. అయితే రాజకీయం చాలా బాధ్యతతో ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు, డైరెక్షన్ ఇచ్చారు. ఆ సిద్ధాంతాలు పట్టుకునే ఈనాడు వరకు మేమందరు కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఫెడరల్ కాన్సెప్ట్ ని దేశంలో స్ట్రెంథెన్ చేస్తా ఉన్నాం. రాజకీయానికి ఒక అర్థం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. మనకి జాతీయ పార్టీలు అందరు కలిసి విభజన చేశారు, అశాస్త్రీయంగా చేశారు. అయితే మనము మన తెలుగుదేశం పార్టీ కష్టపడి రైతులందరూ త్యాగం చేసి భూములు అప్పగించి మనం ఇన్స్టిట్యూషన్స్ కి భూములు అప్పగిస్తే హైలైట్ రాజధానికి 33,000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ జరగలేని విధంగా రైతులు అప్పగించారు. పని అయితే జరుగుతా ఉంది. అయితే మీ గ్రోత్ రేట్స్ అన్ని రాష్ట్రాల కంటే బాగున్నాయి, ముఖ్యంగా గుజరాత్ కంటే బాగున్నాయంటే దానికోసం మేము ఇచ్చిన మాట నిలబెట్టక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకి వచ్చినప్పుడు మాలాంటి మనుషులు రాజీనామా చేయాలని అధ్యక్షులు కోరిన వెంటనే రాజీనామా చేసి బయట వచ్చేసాం. పోరాటానికే మేము సిద్ధం. అయితే బాధ్యతల నుంచి పారిపోవటం లేదు. నేనే 9 సార్లు పోటీ చేశాను. 8 సార్లు శాసనసభ సభ్యులుగా, ఒకసారి పార్లమెంట్ సభ్యులుగా. అయితే మీరు పోటీ చేసేటప్పుడు రెండే అవ్వచ్చు, మీరు గెలవచ్చు, ఓడిపోవచ్చు. అయితే గెలిస్తే 2 అవ్వచ్చు. మీరు అధికార పక్షంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. కానీ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బాధ్యతతో నిర్వహించి ముందు వెళ్ళాము. దేశానికి రాష్ట్రానికి హితలో పని చేశాం. అయితే గమ్మత్తుగా ఉంది ఈనాడు మీరు
ఒక పార్టీని ఎంపిక చేస్తే కేంద్రంలో రాజీనామా డ్రామా ఆడతారు. రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వస్తాయి, ప్రజలకి మళ్ళీ ప్రతినిధి ఎంపిక చేసే హక్కు వస్తుంది. కానీ ఆ సమయం దాటాలి. మళ్ళీ డ్రామాలు దాంతో ఆగిందా అంటే రాజ్యసభ సభ్యులు ఉన్నారు, లోక్సభ సభ్యులు రాజీనామా చేశారు. రాష్ట్రంలో అయితే ఇంకో రకంగా మలుపు తిరిగింది. అసలు శాసనసభకే వెళ్ళరట. ఇది ఏం బాధ్యత నాకైతే అర్థమే కాదు. ఎందైతే ప్రపంచ పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థల్లో స్ట్రైక్ పైన వెళ్ళే ప్రజాప్రతినిధి ఇంతవరకు మనకి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. చరిత్ర కొంచెం చూస్తే మరింత గమ్మత్తుగా ఉంది. లక్షలాది కోట్ల రూపాయలు మింగేసింది ఆరోపణ. 43,000 కోట్ల రూపాయలు మింగారని ఆధారాలు దొరికి కోర్టు కేసు నడిచి 16 నెలలు జైల్లో ఉండి బెయిల్పై బయట వచ్చి ప్రతి ఫ్రైడే నాడు కోర్టుకి వెళ్ళాలి, ఎందైతే ఆ మినహాయింపు ఉండదని. అయితే ఈ పదయాత్ర ఎందుకు పెట్టారని కొంచెం మనం ఆలోచించినట్లయితే కోర్టు నుంచి మినహాయింపు వస్తుందని హైకోర్టులో దాఖలా చేస్తే హైకోర్టు వాళ్ళు ఒప్పుకోలేదు. దొంగ గారు మీరు ప్రతి ఫ్రైడే నాడు కోర్టుకి రావాల్సిందే, మినహాయింపు దొంగలకి ఇవ్వమని. అలాంటి వ్యక్తులు కూడా వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో చేతులు మిలాఖతులు చేసి ఆంధ్ర ప్రజలకు వచ్చే సౌకర్యాలు, ఉదాహరణకి పెద్ద దూరం కూడా వెళ్ళక్కర్లేదు. మనకి 7 జిల్లాలకి 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. బహుశా స్వతంత్ర దేశ చరిత్రలో మొదటిసారిగా 350 కోట్లు ఆంధ్రప్రదేశ్ అకౌంట్కి ఇచ్చి వారు ఆమోదం లేకుండా వెనక తీసేయడం, ఇది కేంద్ర ప్రభుత్వం చేసిందని విషయము మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇలాంటి కేంద్ర ప్రభుత్వము ఉండడానికి వీల్లేదు. స్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ ప్రజల హితంలో పని చేయాలి మనం అందరూ. దీనికి నాంది పలుకుతున్నారు మన నాయకుడు నారా చంద్రబాబు గారు చేతులు మనం బలం చేకూర్చి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మనం అప్పచెప్తే ఏ ప్రభుత్వం వచ్చినా మనం ముందు వెళ్తాము. ఆంధ్రప్రదేశ్కి అన్యాయము ఇంకా జరగకుండా ఉంటుందని మీకందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఆలోచించండి, మంచి నిర్ణయానికి రండి. ప్రపంచంలో మన దేశం ఏ దేశం కంటా వెనుక ఉండడానికి వీలు లేకుండా మనమందరు కలిసికట్టుగా చేయగలుగుతాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనమందరు కలిసికట్టుగా ఫెడరల్ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఒక పక్కన నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని మళ్ళీ మన దేశంలో ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా అమలు అయ్యేటట్టు చేద్దామని మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ నా మనసులో ఉన్న కొన్ని విషయాలు మీ ముందర పెట్టే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై హింద్. ధన్యవాదాలు సార్. మరి